ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పెరట ఈ రాత్రి సమయంలో అందరికీ వందనాలు. ప్రభువైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. భూమి ఆకాశములను సృజించిన దేవుడు, ఆయన లోక రక్షకుడు, పాపములను క్షమించే దేవుడు. హల్లెలూయా. నీతి, ఆయన దక్షిణహస్తం నీతితో నిండి ఉంది. హల్లెలూయా. మనల్ని కాపాడే దేవుడు, మనల్ని ఆదరించే దేవునికి ఈ రాత్రి సమయంలో కృతజ్ఞతాస్తుతులు. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యేసయ్య వాళ్ళ శిష్యులతో చెప్తున్నాడు, మీరు శోధనలోకి ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము. అవును, శరీరము చాలా బలహీనమండి. మనలో పరిశుద్ధాత్మ ఉంటే అన్నీ సాధ్యమే. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటే మనము అన్నింటినీ చేయగలము. హల్లెలూయా. ఆ ఆత్మను మనలో నింపుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రపంచంలో ఎన్నెన్నో జరుగుతున్నాయి. అక్కడక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. దేశం జనాలు పైన యుద్ధాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. వాటన్నింటిని చూసి భయపడుతున్నారా? యేసుక్రీస్తు మీలో ఉంటే భయం ఎందుకండి? హల్లెలూయా. యేసయ్య మీలో ఉంటే భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మనతో కూడా ఉన్నాడు. కాబట్టి మనకి ఎటువంటి భయం లేదు. మనల్ని ఎలా నడిపించాలని ఆయనకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, శోధనలోకి ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు తన శిష్యులకు. దేశ విదేశాల్లో జరుగుతున్న కార్యాలను చూసి భయపడుతున్నారు. అదేనండి శోధన. ప్రార్థన చేయడానికి కూడా మనకు సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే సాధ్యం కాదండి. ఆత్మ యేసు మనలో ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటే మనము మోకాళ్ళుండి ప్రార్థన చేయాలి. దేశ విదేశాల్లో జరుగుతున్న వాటి కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన రాకడ సమీపంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు మీ కుటుంబాలు శోధనలోకి ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎప్పుడు యేసయ్య వస్తాడని తెలియదు. సహోదరి సహోదరుడా, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అందరి కొరకు ప్రార్థన చేయండి. ఈ లోకంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేశంలో జరుగుతున్న యుద్ధాల కొరకు ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమయం యేసయ్య మీ చేతిలోకి అప్పగిస్తున్న, అందరినీ మీ చేతిలోకి అప్పగిస్తున్న, దేశ విదేశాల్లో జరుగుతున్న కార్యములు మీ చేతిలోకి అప్పగిస్తున్నాను తండ్రి. సమాధానాన్ని దయచేయండి. ఒక్కొక్క కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి. యేసయ్యా, స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి సమయమున చిన్నపిల్లలు, యవ్వనస్తులు, పెద్దవారిని అందరినీ నీ చేతిలో అప్పగిస్తున్నాను తండ్రి. విదేశాల్లో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరికీ రక్షణగా తోడుగా ఉండండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక.